ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మధ్యాహ్న కాలం చేరి వచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దేవుని గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. గోత్రముల పెద్దలను, వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును, మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరచితిని. అయితే నీ యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేద్దాం. బుక్ స్టాల్ దగ్గర ఇంకా అక్కడక్కడ ఉన్నవాళ్ళు దయచేసి లోపల వచ్చి కూర్చోండి. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మధ్యాహ్న కాలం ఇంతవరకు మీ దాసుల ద్వారా మీరు అందించిన ప్రతి విధమైన మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరలా అల్పుడైన మీ దాసుడు మీ పక్షాన నిలువబడ్డాడు, జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ నడిపింపును దయచేయండి. మీ ప్రియ కుమారుణ్ణి మహిమపరచండి. మీ సన్నిధి మా మధ్య ఉంచండి. చేరి వచ్చిన కుటుంబాలు, సంఘము క్షేమము పొందులాగున మీ కృపనిమ్మని మీ దయగల హస్తాలకు ముందున్న సమయాన్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నాం. నిన్న ఉదయకాలం నుండి దేవుని మందిరముతో సంబంధము కలిగిన కొంతమంది వ్యక్తుల జీవితాలు ఆలోచన చేస్తూ వస్తున్నాం. దేవుని మందిరముతో సంబంధం కలిగిన కొన్ని కుటుంబాలను గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. 28వ అధ్యాయములో యాకోబు దేవుని మందిరం, యాకోబు ఇంటి నుండి దేవుడు యాకోబును బయటికి తీసుకువచ్చి తన ఇంటిని చూపించాడు. అది 28వ అధ్యాయంలో మనం నిన్న ఉదయకాలం ఆలోచన చేశాం. నిన్న రాత్రి వేళ నిర్గమకాండం 25వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును సమకూర్చి మందిర నిర్మాణానికి దేవుడు కోరుకున్న వ్యక్తులను గురించి మనం ఆలోచన చేశాం.
ఆయన ఎవరిని కోరుకున్నాడు? ఆ మందిర నిర్మాణములో పాలు పంపులు పొందిన వ్యక్తుల జీవితాలు మనం నిన్న రాత్రి ఆలోచన చేశాం. రేపబడిన హృదయాలు కలిగినటువంటి గుడారాలకు వారు వాక్యాన్ని తీసుకెళ్లారు. గుడారాలలో ఆ వాక్యం వారి నిర్ణయాలపై ప్రభావాన్ని చూపించింది. ఆ వాక్యం వారి సొమ్ముపై కూడా ప్రభావాన్ని చూపించింది. దేవుని వాక్యాన్ని వారి ఇళ్లకు తీసుకువెళ్ళారు అని నేను రాత్రి ఆలోచన చేశాం. మాత్రమే కాదు, అదే ఇళ్లల్లో నుండి జ్ఞాన హృదయము కలిగిన వారిని ఆయన పిలిచాడు. ఆయన చేత పిలువబడిన యవనస్తులు మందిర పరిచర్యలో పాలు పొందారు. వారే అహోలియాబు, వారే బెసలేలు. వారి పిల్లలు మందిర నిర్మాణాలలో పాలు పొందారని నిన్నటి దినాన్ని ఆలోచన చేశాం. ఆత్మ సంబంధమైన ఆత్మీయ హృదయము కలిగిన నాయకులను చూశాం. ఉన్నది ఉన్నట్టుగా కొండ మీద చెప్పబడిన కొలతల ప్రకారం సమాచారాన్ని తీసుకువచ్చి నిర్మించే వారికి అప్పగించిన ఆత్మ సంబంధమైన పెద్దలను, నాయకులను నేను రాత్రి ఆలోచన చేశాం. 28వ అధ్యాయంలో మరొక భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆయనే భక్తుడైన దావీదు మందిర నిర్మాణాన్ని గూర్చి ఆలోచన చాలా స్థలాల్లో రాయబడి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. దినవృత్తాంతముల 1 గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తాం. నా వాయిస్ పోతుంది బ్రదర్, కొంచెం మీరు. తర్వాత దినవృత్తాంతాల 1 గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. 28, 29, 22 ఈ అధ్యాయాలలో దేవుని మందిరాన్ని గూర్చినటువంటి సంగతులు, అంటే దావీదుకు దేవుని మందిరానికి కలిగినటువంటి సంబంధాన్ని మనం ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తాం. అది జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని పిలిపించాడు. అక్కడ 1-2 వచనాల్లో ఎవరెవరిని పిలిచాడో అక్కడ రాశాడు. రాజునకు సేవ గోత్రముల పెద్దలు వచ్చారు, వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులు వచ్చారు, సహస్రాధిపతులు వచ్చారు, శతాధిపతులు వచ్చారు, చరాస్తి మీద ఉన్నటువంటి అధిపతులు వచ్చారు, ఇశ్రాయేలీల పెద్దలు వచ్చారు, పరివారం వచ్చింది, పరాక్రమశాలులు వచ్చారు, సేవా సంబంధులైన పరాక్రమశాలులు వచ్చారు. అందరూ కూడి ఉండగా వారందరి ఎదుట యాకోబు తన మనోవాంఛను, తన హృదయవాంఛను చెప్పాడు. తన మనసులో ఉన్న సంగతులన్నీ 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చెప్పాడు. అమ్మా దయచేసి వినాలి, ఇటువైపు చూడండి. వాళ్ళు వచ్చి కూర్చుంటూ ఉంటారు, మీరు వాళ్ళ వైపు చూడొద్దండి. ఎక్కడ చూసినా ఒక సమస్య ఏంటంటే, వచ్చి కూర్చుంటూ ఉంటారు చూడండి, మొత్తం వాళ్ళ వైపు చూస్తారు. వాళ్ళని ఎప్పుడూ చూడనట్లు, జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళని చూసినట్టు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటువైపు తిరుగుతుంది. ఇది ఇక్కడ కాదు, ప్రతి మీటింగ్లో మా దగ్గర అంతే, మీ దగ్గర అంతే, ప్రతి సభల్లో అంతే. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళతో మీకు ఎందుకు, మొత్తం ఎవరో ఒక చిన్న పాప వచ్చి కూర్చుంటే అందరూ అటువైపు చూస్తారు. ఏముంటుందో తెలీదు. కొంచెం ఇటువైపు మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీల కుటుంబ నాయకులను పిలిచాడు, గోత్రముల పెద్దలను పిలిచాడు, పరివారాన్ని పిలిచి దేవుని మందిర విషయంలో తనకున్నటువంటి కోరికను చెప్పాడు దావీదు. దేవుని మందిరం విషయంలో తనకున్నటువంటి ఆశను చెప్పాడు దావీదు. 28వ అధ్యాయం. వాస్తవానికి దేవునికి దావీదుకు జరిగిన సంభాషణ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. ఊరికాల స్టోరీ మాదిరి ఒక మాట చెప్తాను. దావీదు ఆలోచన ఏంటంటే, నేనైతే ఇంటిని కట్టుకున్నాను దావీదుపురంలో, దేవునికి విశ్రమ స్థానంగా ఉండడానికి ఒక మందిరము లేదు, ఒక ఇల్లు లేదు. ఆయన కొరకై ఒక ఇల్లు కట్టించాలని సమూయేలు 2వ గ్రంథంలో ప్రవక్తను పిలిచి మాట్లాడతాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో తన ఆలోచనను పంచుకుంటాడు. ఎవరా ప్రవక్త? ప్రవక్త అయినటువంటి నాతానును పిలుస్తాడు. నాతానుతో మాట్లాడతాడు. నాతానును పిలిచి, నాకు మందిరాన్ని కట్టాలనే ఆలోచన ఉంది నాతాను అనంటే, నాతాను మాట్లాడకుండా ఒక మాట చెప్తాడు. ఏమని? కానీ నీ మనసులో ఉన్నది నువ్వు కానివ్వంటాడు. నాతాను ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ప్రభు పిలుస్తాడు. నిన్ను చెప్పమన్నది ఎవరు? వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు, దావీదు మందిరాన్ని కట్టొద్దని చెప్పు అని తిరిగి దేవుడు సమాచారాన్ని నాతాను ద్వారా దావీదు దగ్గరికి పంపిస్తాడు. నాతాను వచ్చి దావీదుతో చెప్తాడు, మీరు మందిరం కట్టకూడదు, ప్రభు చెప్పాడు అని. అప్పుడు ప్రార్థన చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో
నసిగినట్టు ఉండదు, సనిగినట్టు ఉండదు, బదులుగా ప్రార్థన చేస్తాడు. ఆ అనుభవాన్ని 28వ అధ్యాయంలో చెప్తాడు. 22వ అధ్యాయంలో చెప్పాడు సొలొమోనుకు. 22వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో నేను కట్టాలనుకున్నాను నాన్న మందిరాన్ని, ప్రభు వద్దన్నాడు, నేను ఆపేశాను అని సొలొమోనుతో చెప్తాడు 22వ అధ్యాయంలో. 28వ అధ్యాయంలో ఎవరితో చెప్తాడంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్తాడు. దేవుని మందిర విషయమై నా హృదయ వాంఛ ఇది అని 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్తాడు. ఈ భాగములో దేవుని మందిరము విషయమై దావీదు హృదయానికి ఉన్నటువంటి, లేకపోతే దావీదులో కనిపించే కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఆలోచించేద్దాం. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, పాత నిబంధన భక్తుల జీవితాలు లేకపోతే వారి కుటుంబాలు క్రైస్ట్ సెంటర్డ్ అని మనం నూతన నిబంధనలు అంటున్నాం కదా. టెంపుల్ సెంటర్డ్ ఫ్యామిలీస్, మందిర కేంద్రిత కుటుంబాలు వారివి. ఉదయకాలం నుండి చెప్తున్నాను, ఏ కుటుంబం మందిరంతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటుందో ఆ కుటుంబం భక్తి కలిగినటువంటి కుటుంబంగా పాత నిబంధన గ్రంథములో కనిపిస్తుంది. ఆ కుటుంబాలలో నుండే దేవుడు తన దాసులను లేపుకున్నాడు, వారిని వినియోగించుకున్నాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు శరీర సంబంధులైన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలకు కూడా ఒక అలవాటు ఉంది. ఎక్కడికి వెళ్ళటం? మందిరమునకు వెళ్ళటం. 8వ దినమున వెళ్ళారు మాత్రమే కాదు, 12 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళారు. ఆయనను మందిరానికి తీసుకువెళ్ళే అలవాటు ఆనాడు కుటుంబాలు చేశాయి, తల్లిదండ్రులు చేశారు. ఆనాడు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు మందిరముతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కుటుంబము దేవుని సంఘముతో లేకపోతే దేవుని మందిరముతో సరి అయిన సంబంధాన్ని, మంచి సంబంధాన్ని కలిగి ఉంటుందో, ఏ కుటుంబము మందిరముతో వారి సంబంధాలు ముడిపడి ఉంటాయో ఆ కుటుంబాలు భక్తి కలిగినటువంటి కుటుంబాలుగా లేఖనాలలో కనబడతాయి. ఇందులో అనుమానమే లేదు. మందిరముతో సంబంధము కలిగిన కుటుంబాలకు, మందిరముతో సంబంధం లేని కుటుంబాలకు ఆత్మ సంబంధమైన జీవితంలో, భక్తిలో తప్పనిసరిగా వ్యత్యాసాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. రైట్. మందిరముతో సంబంధం కలిగినటువంటి దావీదు కుటుంబాన్ని 28, 29 అధ్యాయాల్లో చూద్దాం. దావీదు మనస్సు లేకపోతే దావీదు యొక్క ఆలోచన 28వ అధ్యాయంలో మందిరానికి సంబంధించిన సంగతి దగ్గర కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. 28, 29 అధ్యాయాలలో ఒక 4 సంగతులు ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేద్దాం. మందిర విషయంలో దావీదును గురించి మనం ఆలోచన చేద్దాం. దయచేసి రండి 28వ అధ్యాయం 2వ వచనం మధ్య నుండి చదువుతున్నాను. నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఏమన్నాడు? సమస్తమును సిద్ధపరచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. తర్వాత ఏం జరిగింది? ఏం జరగల. మనమైతే ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు నేను ఒక పని ప్రభు కొరకు చేయాలని నేను తపన పడతా ఉంటే, ప్రయత్నం చేస్తుంటే, డబ్బు కూడబెట్టి మనుషులను తీసుకొచ్చి ప్రయత్నాలన్నీ చేసి మందిరం కట్టాలని ప్రయత్నం పడతా ఉంటే ప్రభు ఉండి నాన్న కొంచెం ఆగు, నువ్వు కట్టొద్దు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది నా పరిస్థితి? చెప్పండి. సనుగుతాం, ఏడుస్తాం, బాధపడతాం. కానీ దావీదును చూడండి, సనిగినట్టు లేదు, దుఃఖపడినట్టు లేదు, తిరుగబడినట్టు లేదు, మౌనంగా ప్రభుతో మాట్లాడి తిరిగి తన జీవితాన్ని ముందు కొనసాగించాడు. ఇక్కడ దావీదు హృదయాన్ని మనము చూస్తాం. నెంబర్ 1, మందిరము విషయంలో లేకపోతే మందిర పని విషయంలో, దేవుని పని విషయంలో ఒకటి దావీదు హృదయాన్ని మనం చూస్తాం. నెంబర్ 2, ఇక్కడే 28వ అధ్యాయంలో దావీదు యొక్క భారాన్ని మనం చూస్తాం. 28వ అధ్యాయంలో ఒకటి దావీదు హృదయాన్ని మనం చూస్తాం, 2 దావీదు యొక్క భారాన్ని చూస్తాం. 3వది
దావీదు ధైర్యాన్ని కూడా ఇదే 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మందిర విషయంలో దావీదుకున్నటువంటి ధైర్యం 28వ అధ్యాయంలో చూస్తాం. 4వది దావీదు యొక్క దాతృత్వాన్ని కూడా 28వ అధ్యాయంలో చూస్తాం. మందిరము విషయంలో దావీదుకున్నటువంటి దాతృత్వాన్ని చూస్తాం. ఇదే 28వ అధ్యాయంలో దావీదు యొక్క సహోదరత్వాన్ని కూడా మనం చూస్తాం. దేవుని పనిలో దావీదు యొక్క సహోదరత్వాన్ని మనం చూస్తాం. దయచేసి వినండి. 4 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేసి వర్తమానాన్ని మనం ముగించుకుందాం. నెంబర్ 1, మనం ఆలోచన చేయబోతున్నది ఏంటంటే దావీదు హృదయం, ద హార్ట్ ఆఫ్ డేవిడ్. మందిర నిర్మాణ విషయంలో దావీదు యొక్క హృదయాన్ని మనం చూద్దాం. 28:2 ప్రభు తాను కట్టాలని నిశ్చయించుకున్నాడు. 3లో ప్రభు వద్దన్నాడు. వద్దన్న వెంటనే దావీదు ఏడ్చినట్టు లేదు, దావీదు కన్నీరు విడిచినట్టు లేదు. పిల్లరా, ఇలా చెప్పనివ్వండి, దేవుడు ఆయనను నిరాకరించినప్పుడు, ఆయన మనవిని నిరాకరించినప్పుడు, ఆయన ఆసక్తిని గూర్చి దేవుడు పట్టించుకోనప్పుడు దావీదు ఏమాత్రము సనగలేదు, దుఃఖపడినట్లేదు. ఇలా చెప్పనివ్వండి, నిరాకరణను దావీదు హృదయం అంగీకరించింది. నిరాకరణను దావీదు హృదయం అంగీకరించింది. నీవు చేయొద్దు, చేయలా, నీ పని కాదు, చేయలా, మరొకరి ద్వారా నేను చేయిస్తాను, దానికి ఒప్పుకున్నాడు. మీరు ఎలా తీసుకుంటారు నిరాకరణని? ప్రభు మీకు ఆ పని అప్పగించలేదు, ప్రభు మీతో ఆ పని చేయమని చెప్పలేదు, మీరు ఆపండి, మీరు చేయకండి అని ప్రభు మనతో చెప్పాడు. మనం ఎలా తీసుకుంటాం దాన్ని? దావీదు ఎలా తీసుకున్నాడు? ఇక్కడే మనం కొంచెం నిలబడి ఆలోచన చేద్దాం. చూడండి, దేవుడు నిరాకరించగా, దేవుడు దావీదును వద్దని చెప్పినప్పుడు, వెన్ గాడ్ సేస్ నో, దేవుడు ఎప్పుడైతే నో అని చెప్పాడో దావీదు చేసిన కొన్ని అద్భుతమైన పనులు 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఎట్లా అంటే చేస్తే నేను చేయాలి, లేదా ఇంకెవరూ చేయకూడదు, చేస్తే నేనే చేయాలి, లేదా ఇంకెవడు చెయ్యనీయము కూడా. దేవుడు ఎందుకు వద్దంటాడు? నేను ఉదయకాలం ఒక మంచి ఉపమానాన్ని చదివాను, సోదరులతో కూడా నేను పంచుకున్నాను. నిరాకరణ దగ్గర దేవునికి ఉన్న ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు ఇక్కడ గమనించండి, దేవుడు దావీదును వద్దన్నాడంటే దావీదు యొక్క ఉద్దేశాన్ని మనవిని వద్దనలా. మందిరాన్ని కట్టాలని దావీదు అనుకున్నాడు, మందిరమే కట్టొద్దు అనలా. మందిరం కట్టడం మంచిది, దట్స్ గుడ్, బట్ ఇది సమయం కాదు. 2వది, మందిరము కట్టడం మంచిదే, అది చాలా మంచిది, దట్స్ గుడ్, బట్ కట్టే వ్యక్తివి నీవు కాదు. ఇది టైం కాదు, ఆ వ్యక్తివి నీవు కాదు. నీవు చేయాల్సింది చేశావు. అక్కడే ప్రభు చెప్పాడు, నీవు యుద్ధములు జరిగించావు, రాజ్యాన్ని స్థిరపరిచావు. నీకు వినాలి, నీకు అప్పగించిన పనిని నీవు చేశావు, దట్స్ ఎనఫ్, అది చాలు. ఆ పని నీది కాదు. అమ్మా అయ్యా వింటున్నారా? ఆ పని నీది కాదు. ఆ పని చేసే సమయము కూడా ఇది కాదు. కొంతమంది అంటారు, నేను ఉండగానే ఇదొక్క పని చేసేసి వెళ్ళిపోతే, నేను ఉండగానే, నా కాలంలో ఇది జరిగితే, నేనున్నప్పుడు కడితే, నేనున్నప్పుడు నిర్మిస్తే. దేవుడు దావీదు ఉద్దేశం, నీ కోరికే తప్పు దావీదు అనలా. నీ కోరిక మంచిదే, మందిరము మంచిదే, బట్ వ్యక్తివి నీవు కాదు, సమయము కూడా ఇప్పుడు కాదు. దానికి దావీదు ఏమన్నాడు? ఎస్ లార్డ్, సరే ప్రభువా, నీ ఇష్టం. వద్దంటావా? వద్దు. ఇక్కడ మనం చూద్దాం దావీదును ఎందుకు ఆయన వద్దన్నాడు. ఒక మంచి ఉపమానాన్ని చదివాను ఉదయకాలం, మధ్య నేను చెప్తాను. ఒకసారి ఒక లేడీ వేరే దేశానికి మిషనరీగా వెళ్ళాలనుకుందట. వెళ్ళాలని తీర్మానించుకుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో ఆమెకున్నటువంటి ఒకే ఒక చెల్లి, ఆమె భర్త యాక్సిడెంట్లో చచ్చిపోయారట. వాళ్ళకు 5 మంది పిల్లలట. ఆమెకు వెళ్ళటానికి వీలు కాల.
కారణం ఏంటంటే ఆ 5గురిని చూసుకోవటానికి ఇక వాళ్ళ తరపున ఎవరూ లేరు. ఆ భర్త తరపున లేరు, వాళ్ళ చెల్లి తరపున కూడా లేరు, ఎవరూ లేరు. ఆమె ఆగిపోయిందట. ఆ 5గురి పిల్లలని తన పిల్లలుగా ఆమె పెంచింది. కానీ ఆమె హృదయంలో ఒక బాధ ఉండేది. నేను వెళ్ళలేకపోయాను. వంట చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఆమె మనస్సు నిండా నేను వెళ్ళలేకపోయాను. ఆ బాధ ఆమె మనసులో ఉండిపోయిందట. పిల్లలతో కూడా చెప్తూ వచ్చేదట, తన బాధను ఆమె చెప్తూ వచ్చేదట. కొంతకాలానికి ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యారు. నమ్మండి, 5 ప్రాంతాలకు మిషనరీగా వెళ్ళారట, 5 కుమారులు. అప్పుడు ఆమె ప్రశ్నకు జవాబు దొరికిందంట. ప్రభువు వద్దన్నాడు నిన్ను. ఎందుకు వద్దన్నాడు? వెళ్తే నీ ఒక్కదానివే, అది కూడా ఒక స్త్రీవి. కానీ వెళ్ళింది ఇప్పుడు ఎంతమంది? 5 మంది వెళ్ళారు. ఇప్పుడు ప్రభువు మనల్ని చేయొద్దు అన్నాడంటే అది మంచిదనా చెడ్డదనా? అది మంచిదే. దేవుడు నో అన్నాడంటే నో, అంతే. ఓకేలా, సరే ప్రభువా, లేదు ప్రభువా, ఒక్క అవకాశమే, నేనే కడతా, నా కాలంలోనే జరగాలి, నేనే చేస్తా, నా ద్వారానే జరగాలి, నా ఆధ్వర్యంలోనే జరగాలి, నా నాయకత్వం కిందే జరగాలి, నేనే చేయాలి, నేనే జరిగించాలి. దావీదు దేవుని నిరాకరణను అంగీకరించాడు. ప్రభువుపై తిరగబడలేదు, అలగలేదు, సనగలేదు, మౌనంగా ఉండిపోయాడు. సూటిగా ఒక ప్రశ్న, దేవుడు నన్ను వద్దన్నప్పుడు మన స్పందన ఏంటి? ఆలోచన చేయండి. మాత్రమే కాదు, దావీదు మరొక పని చేశాడు. నిరాకరణలో దావీదు హృదయాన్ని చూడండి. 28వ అధ్యాయం మరలా నేను ఆ విషయాలే చదువుతున్నాను. 28వ అధ్యాయం 28 లేకపోతే 22కు రండి, దయచేసి 22కు రండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తాను వెళ్ళిపోయే ముందు తరువాత తరాలకు అయ్యా వినాలి. తాను వెళ్ళిపోయే ముందు తరువాతి తరాలకు దేవుని పనికి అవసరమైన వాటినన్నిటినీ సమకూర్చి వెళ్ళిపోయాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మీకు దిక్కులు చూస్తే అర్థం కాదు. తాను వెళ్ళిపోయే ముందు తరువాత తరానికి ఎవరి ద్వారా అయితే ఆయన పని చేయాలనుకున్నాడో వారికి అవసరమైన వాటినన్నిటినీ సిద్ధపరిచి వెళ్ళాడు. ఇలా చెప్పమంటారా? దావీదును వద్దన్నాడు, సొలొమోనును కోరుకున్నాడు. నన్ను వద్దన్నాడని తాను పనికి ఆటంకాన్ని కలిగించలా. కొంతమంది అన్నారు కొడుకు కాబట్టి సమకూర్చాడు బ్రదర్ అని. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? దావీదు మనస్సు ఒకవేళ కొడుకు కాకపోయినా మందిరానికి అవసరమైనవన్నీ సమకూర్చి వెళ్ళిండేవాడు. ఒక మాట, నిన్ను కాదు, ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆయన పని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను మౌనంగా ఉండమన్నాడు. నువ్వు ఏ రకంగా సహకరిస్తున్నావు? పని విషయంలో, పరిచర్య విషయంలో ఏమి సమకూర్చి ఇవ్వగలుగుతున్నావు? తాను చేయకపోయినా దేవుని సంకల్పములో ఉన్న వ్యక్తికి చేయటానికి అవసరమైన సహకారాన్నంతా అందించాడు. నీ వల్ల కావట్లా, దేవుడు నిన్ను కోరుకోలా, దేవుడిని నేను ఎన్నిక చేయలా, ఆ వ్యక్తిని ఎన్నిక చేశాడు. నీకు అర్థమవుతా ఉంది. నువ్వు సహకరిస్తున్నావా? సహాయపడుతున్నావా? ఒక వచనం చూడండి. లూకా సువార్తలో శిష్యుల జీవితాల దగ్గర ఒక మాట మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. 9:49
9:49 చదువుతారు ఎవరైనా? మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానని ఆటంకపరిచిమన్నారు. ఎందుకు ఆటంకపరిచారు వీళ్ళు? పైన వీళ్ళు ఎలగట్లేకపోయారు. పైననే ఒక తండ్రి కుమారుణ్ణి తీసుకొని వస్తే దయాన్ని వెళ్ళగొట్టమని బతిమిలాడుతూ ఉంటే ప్రభు కొండ మీద ఉన్నాడు, రూపాంతరపు కొండ మీద ఉన్నాడు ముగ్గురితో. కింద శిష్యులకు శాస్త్రులకు వాదన జరుగుతూ ఉంది. దయాన్ని వెళ్ళగొట్టడం వీళ్ళ చేతకాల, బదులుగా మరొకరు వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే వెళ్ళగొడుతున్న వాడిని వీళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? చేసేవానికి పని జరిగించా. ఎందుకని నన్ను వద్దన్నాడు, ఆటంకపరుస్తా. నన్ను వద్దన్నాడు, అడుగున అభ్యంతరాలు సృష్టించడమే. ఎంతమంది లేరు ఇక్కడ? నీ ద్వారా దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి పనిలో సహకరించే మనసుందా? దావీదు హృదయం దేవుని మందిర నిర్మాణం విషయమై సొలొమోనును ఎన్నుకున్నాడు. సొలొమోనుకు అవసరమైనవన్నీ ఇస్తా. డబ్బిచ్చాడు, వస్తువులను ఇచ్చాడు, కొలతలను ఇచ్చాడు, చేయాల్సినవన్నీ చేశాడు. వినండి, ఈ మధ్యాహ్న కాలం వేళ దావీదు హృదయం నిరాకరణలో కూడా ఆయన నిరాకరణను అంగీకరించింది. మాత్రమే కాదు, ఆయన హృదయం పనిచేసే వారికి సహాయాన్ని అందించింది. ఒక సూటిగా ఒక ప్రశ్న: దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకు నేడు మనం పనిలో సహకరిస్తున్నామా లేకపోతే నిరాకరిస్తున్నామా? వారికి మనం సహాయం చేస్తున్నామా లేకపోతే వారికి మనం అభ్యంతరాలు కలుగు చేస్తున్నామా? నిన్నే నీ గురించే మాట్లాడుతుంది. దావీదు హృదయాన్ని మనము చూస్తాం. నెంబర్ 1, సమయం లేదు, త్వరగా వెళ్దాం. నెంబర్ 2, 2వది చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 3వ వచనాన్ని మరలా చదువుదాం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని అని అన్నాడు. సమూయేలు 2వ గ్రంథానికి రండి, 7వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అన్నాడు. చాలా చోట్ల ప్రియులరా, మీరు సమూయేలు రాజుల, టైం లేదు, నేను అవన్నీ చూపించలేదు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఒక మాట చెప్పమంటారా? మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రతి చోట ఒక మాట రాయబడింది. అదేంటో తెలుసా? నా నామ ఘనత, నా నామ ఘనత, నా నామ ఘనత కొరకు మందిరం, నా నామ ఘనత కొరకు మందిరం, నా నామ ఘనత కొరకు మందిరం అనే మాట సారిసారికి కనబడుతుంది. దావీదు కట్టించాలనుకున్నప్పుడు అమ్మా వినాలి, ఇటు చూడండి. దావీదు మందిరాన్ని కట్టించాలనుకున్నప్పుడు ఒక మాట ఉంటుంది, నా నామ ఘనత కొరకు ఒక మందిరం, ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరం. దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ ద డేవిడ్. అది దావీదు హృదయ భారం. దావీదు హృదయం మందిర నిర్మాణం విషయంలో, రెండవది మందిర పని విషయంలో దావీదు యొక్క భారం. ఎందుకు కట్టాలనుకున్నాడు? ఆయన నామ ఘనత. తిరుగుతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు, మధ్యలో మాట్లాడుతున్నారు. ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా మీరు చేస్తుంది? చాలా డిస్టర్బింగ్గా ఉంది. వెళ్ళిపోతున్నారు, అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి ఆయన నామ ఘనత కొరకు మందిరం, ఆయన నామ ఘనత కొరకు మందిరం. దావీదు హృదయ భారం ఇది. ద ప్యాషన్ ఆఫ్ ద డేవిడ్. ఎందుకు కట్టాలి అనుకున్నాడు మందిరం అంటే ఒకే ఒక కారణం. దేని కొరకు? ఆయన నామ ఘనత. దావీదు పని చేయాలనుకున్నది దేనికోసం?
ఆయన నామ ఘనత. తన నామాన్ని ఘనపరచుకోవటానికి కాదు, తానెవరో చూపించుకోవటానికి కాదు. ప్రియులారా, నేటి దినాలలో వినండి, పాపులారిటీకి ఒక వ్యక్తి పేరు సంపాదించుకోవటానికి మంచి ఛానల్, మాధ్యమం ఎవరో తెలుసా? దేవుడే. దేవుణ్ణి గనక వాడుకుంటే రావాల్సిన కీర్తి అంతా వస్తుంది. చాలామంది సెలబ్రిటీ స్పీకర్స్గా, మన వాళ్ళు కాదులేండి, నేను బయట గురించి మాట్లాడతాను, పేరు సంపాదించుకున్నారంటే ఎవరి పేరును వాడుకున్నారు? ఆయన నామాన్ని. దేవుని నామాన్ని ఉపయోగించుకొని, దేవునిని ఉపయోగించుకొని పాపులర్ అయింది ఎవరు? వ్యక్తులు, మనుషులు. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ మనందరికీ, సేవకులు లేదు, పెద్దలు లేదు, పరిచారకులు లేదు, విశ్వాసం లేదు, అందరికీ యథార్థంగా ఒక ప్రశ్న. నేడు మనము ఆయన పరిచర్యను ఆసరాగా తీసుకొని, ఆయన పనిని ఆధారం చేసుకొని సంపాదించాలనుకుంటున్నది మన పేరునా, దేవుని పేరునా? ఆ పని చేయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అందుకనే దేవుడు పనిని చూడడు, పని వెనుక మన మోటివ్ చూస్తాడు, మన ఉద్దేశాన్ని చూస్తాడు. ఫలాని స్థలములో నేను పరిచర్య చేయాలనుకున్నాను, ఉద్దేశాన్ని చూస్తాడు. వాక్యము చెప్పాలనుకున్నాను, వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. దేవుని పరిచర్యను, దేవుడు మనకు అనుగ్రహించిన వరాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన స్థానాలను ఉపయోగించి గొప్పవారు కావటానికి మనము చేస్తున్న ప్రయత్నం ఎంత దారుణం ప్రియులారా! నేటి దినాల్లో చాలామంది పరిచర్య వెనుక ఉన్న ఉద్దేశం, ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? ఎందుకు స్థానాలను అపేక్షిస్తున్నాం? పని ప్రభువుది, పేరెవరికి? పని ప్రభువుదే, కానీ పేరెవరు సంపాదించుకుంటున్నాం? మనం సంపాదించుకుంటున్నాం. దావీదు అలా కాదు, ఆయన నామ ఘనత. 22వ అధ్యాయంలో అంటాడు, చూడండి ఎంత మంచిగా మాట్లాడతాడో. అంటే దావీదు హృదయ భారాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 5వ వచనంలో, 22వ అధ్యాయం 5వ వచనంలో, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతగలవాడు, యెహోవాకు కట్టబోవు మందిరం. ఎవరికి? యెహోవాకు కట్టబోవు మందిరం. దాని కీర్తిని బట్టి, దాని అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. అది ఘనంగా ఉండాలి ఆయన నామ ఘనత కొరకు. అది అందంగా ఉండాలి ఆయన నామ ఘనత కొరకు. దానికి ప్రసిద్ధి కలగాలి ఆయన నామ ఘనత కొరకు. మన హృదయాలను ప్రశ్నించుకుందాం ఒకసారి. సోదరుడా, సోదరి, పెద్దలముగా, సేవకులుగా, సువార్థికులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా మన హృదయాన్ని పరిశీలించుకుందామా? ఒక ప్రశ్న, నేడు మనం చేస్తున్న పరిచర్య ఆయన నామ ఘనత కొరకేనా? ఆయనకు కీర్తి కలగటానికేనా? ఆయన మహిమార్థమేనా? ఆయన నామ ఘనత. అసలు దావీదు మనసు ఏంటంటే, మందిరమే కాదు, దావీదును ఏమి చేసిన దావీదు పని చేయడం వెనకాల ఒకటి ఉంటుంది, ఆయన నామ ఘనత. చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తాం. మరొకసారి చూస్తాం. 17వ అధ్యాయం 46వ వచనం. 17వ అధ్యాయం 46వ వచనం. ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును, నిన్ను చంపి నీ తల తెగవేస్తా. ఎందుకని నిన్ను చంపుతా, నీ తల తెగేస్తా, నిన్ను ఓడిస్తా. ఎందుకని?
ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు యుద్ధము చేశాడా ఎవరి ఘనత కొరకు? ఆయన నామ ఘనత. ఇశ్రాయేలు దేవుడే దేవుడు నిన్ను నిరూపించడానికి యుద్ధము చేశాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, బలాఢ్యుణ్ణి ఎదిరించాడు. దావీదు యుద్ధాల వెనుక కారణం ఒకటే, ఆయన నామ ఘనత. మందిర పని చేశాడా? ఆయన నామ ఘనత కొరకు. యుద్ధము చేశాడా? ఆయన నామ ఘనత కొరకు. మాత్రమే కాదు, ఒక వచనం చూడండి, 18వ కీర్తన మొదటి వచనం చదువుదామా? 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా శృంగము, నా దేవుడు. మనకు ఇవి తప్ప వేరే పాటలే దొరకడంలే మనకి. ఈ పదాలు కనుగొన్నది ఎవరు? దావీదే. దావీదు మరెవరు పాటను చూసే పదాలు వాళ్ళ. దావీదు గానములో కూడా ఆయన నామఘనత. సింగ్ అంటు ద లార్డ్. దేవునికి పాడేవాడు పాట, దేవుని నామ ఘనత కొరకు పాడేవాడు పాట. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. అరణ్యములో దావీదు సితారా ఎందుకు వాయించేవాడు? ఎవరు చూస్తున్నారని? మనకు ఫస్ట్ పార్ట్ వచ్చిన వెంటనే మనం కొన్నిసార్లు ఈ సోలో సాంగ్స్ ఇస్తాం కదా, ఆ మొదటి పాట వచ్చి పలాని గాయకుడు పాడతారంటే బాధ ఆయనకి. ఎందుకని? ఎవరు ఉండరు ప్రజలు అక్కడ. లాస్ట్ పాట ఇచ్చామనుకోండి చాలా సంతోషం. ఎందుకని? ప్రజలు ఉంటారు కాబట్టి. దావీదు ఎవరి కోసం పాడాడు అరణ్యంలో? ఎవరు చూశారని? 10 తంతుల సితారా తీసుకొని పాడాడు. పిల్లరా, దావీదు గానము చేసిన ఆయన నామ ఘనత. పాటైనా, పోరాటమైనా, పరిచర్య అయినా, దావీదు ప్రతి కదలిక ఒకటే, ఆయన నామ ఘనత. మనం పరమ దావీదును చూద్దాం, మన ప్రభువైన యేసుక్రీస్తును. ఎక్కడికైనా తీసుకొచ్చిన ఆయన ఏమన్నాడు? నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఆయన నామం మహిమపరచబడ్డాడు. దేవుడు నన్ను పంపాను, నా తండ్రి నన్ను పంపాడు. దీన్ని ఆధారం చేసుకొని ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరలోకపు క్రీస్తు, మన పరలోకపు దావీదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఉద్దేశం ఒకటే, ఎవరిని కనపరచాలి? తన తండ్రిని కనపరచాలి. ఆయన నామ ఘనత. అందుకనే యోహాను సువార్త 17లో అంటాడు, భూమి మీద నీవు నాకు చేయాల్సినటువంటి పనిని నువ్వు నాకు అప్పగించావు కదా ప్రభువా, దానిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఏమన్నాడు? నిన్ను మహిమపరచితిని. ఆయన శ్రమల ద్వారా తండ్రిని కనపరచాలనుకున్నాడు. ఆయన నిరాకరణల ద్వారా తండ్రిని కనపరచాలనుకున్నాడు. ఆయన సేవ ద్వారా తండ్రిని కనపరచాలనుకున్నాడు. ఆయన అద్భుతాల ద్వారా తండ్రిని కనపరచాలనుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 3.5 సంవత్సరాల సేవా జీవితం అంతా ఒకే ఒక ఉద్దేశం, తన తండ్రి నామ ఘనత. ఆయన నామ ఘనత. దేవుణ్ణి వాడుకొని మనం పాపులర్ అయిపోయి మనం పేరు సంపాదించుకొని, పాంప్లెట్లో పేరు వరుస మారితే కూడా తిప్పలే మనకి. వాస్తవం, ఒక ఆయన నిజంగా జరిగిందే చెప్తున్నా. నేను అందులో ఉన్నాను. ఆ పాంప్లెట్లో ఫోన్ చేసి మళ్ళీ తిట్టాడంట ఈయన, మీటింగ్ ఆర్గనైజ్ చేసిన అతన్ని. తెలివి లేదా నీకు? పేరు వరుస మారుస్తావా? ఆర్డర్ మారుస్తావా? ఎవరి పేరు ముందే అలా తెలియదా? నేను రానని ఫోన్ చేసి మళ్ళీ తిట్టాడట. అది అవసరం. వారిని, పెద్దవారిని గౌరవించాలి. ఆయనకు తెలియదు, పొరపాటు చేశాడు. తర్వాత తెలిసిందంటే అక్కడికి వెళ్ళిన ఆయన వరుస ఇదే. ఆయన నామ ఘనత, ఆయన నామ ఘనత. ఇది దావీదు హృదయ భారం. ప్రశ్నించుకుందాం. మందిర నిర్మాణములో, దేవుని పనిలో మన హృదయ భారం ఏంటి? ఆయన నామం కనపరచబడితే చాలు. జస్ట్ ఆయన నామం కనపరచబడితే చాలు. 1 దావీదు హృదయం, 2 దావీదు భారం మనం చూస్తాం. ప్యాషన్ అది. ఆయన నామం కనపరచబడాలి, ఆయన నామం కనపరచబడాలి. ఆయన నామం పాడినా, పోరాడినా, పరిచర్య చేసిన
సంపాదించిన, సమకూర్చిన ఒకే లక్ష్యం, దేవుని నామానికి ఘనత కలిగితే చాలు. ఇది దావీదు హృదయ భారం. మూడవది చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అని అన్నాడు. 20 కూడా చూద్దామా? మరియు దావీదు ఏమనగా ఈ పనికి పూనుకొనుము, నీతో కూడా ఉండును, నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును అని అన్నాడు. పై వచనాల్లో కూడా చెప్పాడు, సొలొమోను, దేవుడు నిన్ను కోరుకున్నాడు, సొలొమోను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, సొలొమోను, ధైర్యము తెచ్చుకో సొలొమోను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, సొలొమోను, ధైర్యము తెచ్చుకో సొలొమోను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు ధైర్యము వెనుక ఉన్న కారణం ఏంటి? దేవుడే, నిజమే. కానీ అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను గురించి ఇలాగ సెలవిచ్చాడు, యెహోవా నిన్ను కోరుకున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, యెహోవా నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరిది మాట? దేవునిదే. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? సొలొమోనుతో చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా నిన్ను ఎన్నుకున్నాడు సొలొమోను, నువ్వు పని చేయి. నాతో చెప్పాడు. పై వచనాలు మనం చదవలేదా వచనాలన్నీ? మనం వచనాలన్నీ చదవాలా? యెహోవా నిన్ను కోరుకున్నాడు, యెహోవా నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు పని జరిగాయి, ప్రభువు నిన్ను గురించి సెలవిచ్చాడు. అర్థం ఏంటి అంటే, దావీదు ధైర్యానికి, తన కుమారుడైన సొలొమోను ధైర్యానికి వెనక ఒక మాట ఉంది. ఎవరు సెలవిచ్చింది? యెహోవా. సెలవిచ్చిన వాడు ఆయన కాబట్టి పనికి పూనుకో, సెలవిచ్చిన వాడు ఆయన కాబట్టి పనిని జరిగించు, సెలవిచ్చిన వాడు ఆయన కాబట్టి పనిని చెయ్యి. నువ్వు భయపడొద్దు, నువ్వు వెరవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు చెప్పండి, ధైర్యానికి కారణం ఏంటి? బ్రదర్, నిన్న అంకుల్ అన్నారు, నా వైపు 90 నీ వైపు 10 అన్నారండి. నిన్న అంకుల్ మాట్లాడారు కదా. మన ధైర్యానికి కారణం ఏంటి? కనీసం ఒక 40 కుటుంబాలు బ్రదర్, నేను ఎవరికి భయపడినా ఒక 40 కుటుంబాలు నాతో ఉన్నాయి. ఎవరు సేవలో ధైర్యం? మన దగ్గర ఉన్న డబ్బు బ్రదర్, మన డబ్బు, నేను ఎవరికి భయపడినా. సేవలో ధైర్యం ఏంటి? పరిచయాల, మన పక్షాన ఉన్న కుటుంబాల. దావీదు ధైర్యానికి, తన కుమారుడైన సొలొమోను ధైర్యానికి ఒకే ఒక కారణం, ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సేవలో ధైర్యం ఏంటి? వాక్యమే. ఆయన సెలవిచ్చాడు, నువ్వు చేయి. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువతో కూడా అదే ఇంచుమించు ఆయన చెప్పింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆజ్ఞ ఇచ్చినాను కదా, ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. చాలు. నేను చెప్పాను కదా నీకు, చెప్పింది నేను, పిలిచింది నేను, ఎన్నుకునింది నేను, వాడుకునేది నేను. నువ్వు ధైర్యంగా ఉండు. మాటలకు భయపడితే ఎలా? ఒక మహానాయకుడు నిష్క్రమించాడు, మోషే. మాటికి తిరుగుబడే జనం ఇశ్రాయేలీయులు. యెహోషువ కల్లారా చూశాడు వారి అవిధేయతని. వారిని ఇప్పుడు నడిపించమని చెప్తున్నాడు. భయమేసింది యెహోషువకు. ప్రభు ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ధైర్యం తెచ్చుకో.
చాలాసార్లు దేవుని పనిలో, మందిరములో, సేవలో మన ధైర్యానికి కారణాలన్నీ మానవ సంబంధమైనవి, మాంస సంబంధమైనవి. నాకు వాక్యం ఉంది బ్రదర్, ప్రభువు నాకు చెప్పాడు, ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు, ప్రభువు నన్ను చేయమన్నాడు, ప్రభువు నాతో ఉన్నాడు. ఎంతమందికి ఉంది ధైర్యం ఇది? లోకమంతా నాకెదురుగా నిలబడ్డా, మనుషులంతా నన్ను నిరాకరించినా, పరిచర్యలో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిరాకరణలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని తిట్లైనా, ఎన్ని అవమానాలైనా, ధైర్యాన్ని కలిగించేది ఏంటో తెలుసా? ఆయన మాట. ఆయన మాట. ఆయన సెలవిచ్చాడు. నేను నీకు ఆజ్ఞిచ్చున్నాను కదా, నేను నీకు చెప్పాను కదా, నేను నీకు సెలవిచ్చాను కదా. సేవలో అదే ధైర్యం, సేవలో అదే ధైర్యం. మందిరములో, మందిర పనిలో ధైర్యము వాక్యమే. మన స్ట్రాటజీస్ కాదు, మన ఎత్తుగడలు కాదు. నా ముందు నిలవలేరులే బ్రదర్, నా ముందు నిలవలేరులే, నన్ను కాదనలేరులే బ్రదర్. నా మొండితనం ముందు, నా ధైర్యం ముందు, నా వాదన ముందు, నా మాటల చాతుర్యం ముందు, నా జ్ఞానం ముందు, నా ఎత్తుగడల ముందు ఎవరు నిలవలేలే బ్రదర్. నో ప్రాబ్లం, నాకు అది లేదులే బ్రదర్, ఎవరు అడ్డు లేరు. ఏంటి మన ధైర్యం? యెహోషువ ధైర్యం ఆయన వాక్యమే. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా. అది అతి భయంకరమైన పట్టణం, చాలా దుర్మార్గులు ఉండే స్థలం. బెరయకు వెళ్ళాడు, ఫిలిప్పీకి వెళ్ళాడు, తెసలోనిక వెళ్ళాడు, బెరయకు వెళ్ళాడు, ఏథెన్స్కు వెళ్ళాడు. ఎక్కడికి పోయినా శ్రమలు, నిరాకరణలు, అభ్యంతరాలు, ఆటంకాలు. 10 రోజులున్నాడు, 20 రోజులున్నాడు, నెలలున్నాడు, దాటి వెళ్తా ఉన్నాడు. కానీ అత్యంత ప్రమాదకరమైన ఒక పట్టణానికి వచ్చాడు పౌలు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో. అదేంటో తెలుసా? కొరింథీ పట్టణం. ఎంతకాలం ఉన్నాడో తెలుసా? సంవత్సరము మీద 6 నెలలు. అంటే ఎంతకాలం? 1.5 సంవత్సరం. కారణం ఏంటి? చూద్దాం, చూడండి 18వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం, అపోస్తులుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదికి ఎవడనూ రాడు, నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. చాలు, భయపడకుండా మాట్లాడు పౌలా, నువ్వు భయపడకుండా మాట్లాడు, మౌనంగా ఉండొద్దు. నాకు బహు జనముంది అక్కడ. ధైర్యం ఏంటి? వాక్యమే. వేటినో నమ్ముకుంటున్నాం, వేటి వైపు చూస్తున్నాం, ఏవో మన ధైర్యానికి కారణాలను ఎంచుకుంటున్నాం. కానీ దావీదు ధైర్యం లేఖనమే, దావీదు ధైర్యం వాక్యమే. సొలొమోను భయపడకు, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చాడు. పిల్లరా, నిరాకరణ, నింద, కష్టం, తృణీకారం, అపహాస్యం, వేదన, వీటన్నిటి దగ్గర మనకు ధైర్యం కలిగించేది లేఖనమే. మనుషులు గాలివాటం. ఈరోజు మనతో, రేపొద్దున మరొకరితో. మనకు ధైర్యం మనుషులు కాదు, మన ధైర్యం మన డబ్బు కాదు, మన ధైర్యం మరొకరు కాదు, మన ధైర్యం లేఖనమే. వాక్యం సేవలో ఇచ్చినంత ధైర్యం ఇంకేమీ లేదు. అదే చెప్పాడు సొలొమోనుతో, నువ్వేమీ భయపడొద్దు, ప్రభు నిన్ను గురించి సెలవిచ్చాడు. ఆ లేఖనాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు భయపడొద్దు. నువ్వు లేత వయసు గలవాడవు, నువ్వు పిన్న వయసు గలవాడవు, అయినా భయపడొద్దు. వాక్యం నిన్ను గురించి ఇలా సెలవీయబడింది. ప్రభువే నిన్ను ఎన్నుకున్నాడు. వాక్యం ఇలా చెప్తుంది. ధైర్యం తెచ్చుకో సొలొమోనా, ధైర్యం తెచ్చుకో సొలొమోనా అని ధైర్యపరచటానికి దావీదు తన కుమారునికి చూపించింది ఏంటి? వాక్యం. ప్రభు చెప్పాడు, ధైర్యంగా పని జరిగించు. దావీదు ధైర్యం మందిర పనిలో. దాటి రండి మరొక మాట ఆలోచించేద్దాం. ఒకటి, దావీదు హృదయం
మనం చూసాం. రెండవది దావీదు భారాన్ని మనం చూసాం. మూడవది దావీదు ధైర్యాన్ని చూసాం. నాలుగవది చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం మధ్య నుండి చదువుతున్నాను. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరచినాయి. నెంబర్ 1. నెంబర్ 2, 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకును కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. 5వ వచనం. ఈ దినమున నేను యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 4లో ఏమన్నాడు? ఇచ్చుచున్నాను అని అన్నాడు. ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని అన్నాడు. నేను ఇస్తున్నా, ఇచ్చువారెవరైనా ఉన్నారా అని అన్నాడు. దావీదు దాతృత్వం. దేవుని పనిలో, మందిర పనిలో దావీదు దాతృత్వం. 1000 రూపాయలు ఇచ్చి దాతృత్వం ఉందనే వాళ్ళు ఉన్నారు. 1000 రూపాయలే. దావీదు ఏమంటాడంటే దేవునిది దేవునికి ఇవ్వటానికి కష్టం. అదే అన్నాడు 29వ అధ్యాయంలో. నీదే కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం అని అన్నాడు. నీదే నీకు ఇచ్చి ఉన్నాం అని అన్నాడు. దావీదు దాతృత్వం. తనవి ఇచ్చాడు. ఆయన మాటలు కొన్ని నేను ఎత్తి చూపిస్తాను, జ్ఞాపకం చేసుకుందాం. 1, సంపాదించి తిని అని అన్నాడు. దేని కొరకు? స్ట్రైట్ క్వశ్చన్ మనందరికీ ఇక్కడ. నాకు కూడా ఈ ప్రశ్న, మీకు కూడా ఈ ప్రశ్న. నేను దేవుని కొరకే డబ్బు సంపాదిస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? నా సంపాదన లక్ష్యం దేవుడే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? పిల్లలు ఉన్నారన్నా? 2 ఆడపిల్లలన్నా? ఆస్తిపాస్తులు ఏమి లేవన్నా? నా కాయ, నా కష్టం, నా ప్రయాస, నా సంపాదన పిల్లల కోసమే కదన్నా. దావీదు నేను ఆయన పనికి, ఆయన మందిర పనికి సంపాదించి తిని. పిల్లల కొరకు సంపాదించేవారు, పిల్లల భవిష్యత్తు కొరకు సంపాదించేవారు, పేరు కొరకు సంపాదించేవారు, సంపాదించుకుంటూ వెళ్తున్నవారు, వాళ్ళ సంపాదన లక్షణం నేను నాకు, నా పిల్లలకు, నా పిల్లలకు. దావీదేమంటాడంటే నేను దేవునికి సంపాదించి తిని, దేవుని పని కొరకు సంపాదించి తిని. మాత్రమే కాదు, ఇంకొక మాట అంటాడు. కిందికి రండి. ఈయన పని చూడండి. ఈ పనంతా, ఇప్పుడు నేను ఈ పని చేశాను, ఈ సంపాదన అంతా నేను ఎవరి కోసం సంపాదిస్తున్నా? దేవునికి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 3లో ఏమన్నాడు? మరియు 29:3, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను సంపాదించిన వస్తువులు కాక వెండిని ఇది మాత్రమే కాదు, నా సొంతమైన దాన్ని నేను ఇచ్చేదను. ఈ మాటలు కొంతమందికి అసౌకర్యాన్ని కలుగు చేస్తుంటాయి, నాకు తెలుసు. చాలా ఇబ్బంది పెడుతుంటాయి కొంతమందికి. ఇవ్వని వారు పర్వాలేదు. ప్రసంగికుని లక్ష్యం 2 అంట. ప్రసంగ శాస్త్రంలో ఒక చోట చదివాను నేను.
నిర్విచారంగా ఉన్న వారికి అసౌకర్యాన్ని కలిగించటం, విచారముతో ఉన్నవారికి ఆదరణ కలిగించడం అంట ప్రసంగం యొక్క లక్ష్యం. ఈ మాటలు అసౌకర్యాన్ని కలిగిస్తే చాలా సంతోషం, పని జరుగుతుందని. నేను పని కొరకు సంపాదించాను, నా దేవుని కొరకు సంపాదించాను. రెండవది, నా స్వంత బంగారాన్ని నేను ఇచ్చాను. నా స్వంత బంగారాన్ని, మై ఓన్, నేను కూడబెట్టుకున్న దాన్ని ఆయనకిచ్చాను. ఇంకొక మాట అన్నాడు, 22వ అధ్యాయం చూడండి. ఇది ఇంకా కొంచెం చాలామంది అంటారు, మా పరిస్థితులు బాగలేవు బ్రదర్, చాలా కష్టం బ్రదర్ అని అంటుంటారు కదా, వాళ్ళ గురించి ఈ మాట. ఇక్కడేమన్నాడు చూడండి, 22వ అధ్యాయం 14వ వచనం. ఏ స్థితిలో? దావీదుకేమి కష్టస్థితి ఏమి? నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు, చదవండి ఆ మాటలు, 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని. నేను ఆపను నీవు ఇంకా నానా, నేను సంపాదించా 2 లక్షల మనుగుల బంగారం. ఏ స్థితిలో? సమృద్ధిలో. పిల్లికి భిక్షం పెట్టడానికి క్రైస్తవులు ఉన్నారు. సమృద్ధిలో విస్తారమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సేవకు రూపాయి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వస్తే మొత్తం కట్టలు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. పరిస్థితి బాగలేదు పాలస్తీనాలో, ఏముండదు, ఇల్లు ఉండదు. నేను మొన్నటి వరకు నాకు అదే ఫీలింగ్, తొందరపడి కొన్నానేమో కారు అని. ఎవడో తీసుకుంటాడు వెళ్ళిపోతే. నా భార్య ఉండదు, నేనుండను, పిల్లలు ఉండరు. కట్టలు బిల్డింగ్లు మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరు అనుభవిస్తారో తెలీదు. నా కష్టస్థితిలో ఇచ్చాను, నేను మక్కువతో ఇచ్చాను, నా స్వంత బంగారాన్ని ఇచ్చాను, ఆయన కొరకే నేను సంపాదించాను. ఏరి పిసినితనము కలిగిన క్రైస్తవులారా, దావీదు దాతృత్వాన్ని చూద్దాం. ఏమిచ్చాం ఆయన పని కోసం? తన ప్రాణాన్ని ఇచ్చాడు కదండి. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన సమస్తాన్ని మనకు దయచేస్తున్నాడు. ఇప్పుడు వినండి, ఇవన్నీ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అల్టిమేట్. అసలు 29 చూడండి. ఇవన్నీ ఇచ్చి ఆయన ఒక మాట అంటాడు. 29:14 ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, ప్రభువా నీ వలన కలిగిందే కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. 2 లక్షల మనుగుల బంగారు, 2 కోట్ల మనుగుల వెండి కష్టస్థితిలో ఇచ్చి, కొంత మేము నీది నీకే. దేవుని సొమ్ము దేవుని కొరకు ఖర్చు చేయడం మనకు కష్టం. సొమ్ము దేవుందే, దేవుని కొరకు ఖర్చు చేయడం కష్టం. లెక్క అడుగుతాడు ఆయన. ఇచ్చాను నీకు నేను, నువ్వు ఎలా ఖర్చు చేసావని లెక్క అడుగుతాడు ఆయన. భయం లేకుండా ఉన్నాం చాలాసార్లు. లెక్క అడుగుతాడు ఆయన. నా సొమ్ము నాకివ్వటానికి ఏంటి నీ కష్టం? అదే ఆయన మాట్లాడేది. నేను ఇచ్చింది అది తిరిగి నాకివ్వడానికి ఏంటి? పిల్లరా, ఈ మాటలు ఆలోచన చేయండి. దావీదు దాతృత్వం ఇచ్చేవారు ఉన్నారు. మొన్న నేను విన్నాను, నేను నెంబర్ తప్పు చెప్తానేమో కానీ ఐ థింక్ నేను కరెక్టే అనుకుంటున్నాను. రవిదాస్ గారు అప్పుడెప్పుడో ఇచ్చిపోయినటువంటి ఫిక్స్డ్ చేసినటువంటి ఎఫ్డీస్ ఇప్పుడు వాటి ఖరీదు దాదాపు 98 lakhs అమౌంట్. ఏబిఎస్ వెనకాల 98 lakhs అంట. నేను ఆ రోజు ఏబిఎస్ మీటింగ్లో ఆ మాట విన్నప్పుడు తల తిరిగిపోయింది నాకు.
98 lakhs. ఒకటి రెండు కాదు, 1000, 2000, దీనికి మళ్ళీ బిల్డప్లో 2000, 3000 లక్షలు సంపాదన, ఇళ్ళను అమ్మి ప్రభు పని కొరకు ఇచ్చి వెళ్ళిపోయారు వారు. ఎంతమంది సేవకులు పోషించబడుతున్నారు ఇప్పుడు? కనీసం ఆసరా ఎంతమందికి? లక్షలు 90 లక్షలు, 80 లక్షలు, నెలకు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్న వారు కూడా ఉన్నారు పని కొరకు. నెలకండి నెలకు 2 లక్షలు, నెలకు 3 లక్షలు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. మనం లెక్క చెప్పాలి. దేవుని సొమ్ము, దేవుని పని కొరకు కూడా ఖర్చు చేయటానికి ఆలోచన చేస్తే సిగ్గుతో తలదించుకుంటాం. అది నాన్న అవమానపరచబడతాం. జాగ్రత్త. నీ సంపాద్యం ప్రభువా నేను నీకు ఇచ్చాను ప్రభువా. దావీదు దాతృత్వం. ప్రాణమిచ్చిన ప్రభు కోసం లెక్కలు కట్టిస్తున్న క్రైస్తవులు ఉండడం ఎంత దారుణం కదా, విచారం కదా, దుఃఖించదగ్గ విషయం కదా. ఆలోచన చేయండి. దేవుని కొరకై ఎంత ఇస్తున్నాం? దావీదు హృదయం, దావీదు భారం, దావీదు ధైర్యం, దావీదు దాతృత్వం. చివరిది చదివి ప్రార్థన చేస్తా, నేను ఇంకేం ముందుకెళ్ళను. 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం. గోత్రముల పెద్దలను, అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజు కుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ, రాజగు దావీదు యెరూషలేమునందు. ఎవరు వీళ్ళంతా? ఎవరెవరో ఎందుకు కూర్చాడు వీళ్ళందరినీ? రండి, కమ్ లెటస్ బిల్డ్, రండి కలిసి పనిచేద్దాం. దావీదు సహోదరత్వం, రండి కలిసి పనిచేద్దాం. చిన్నవారు మొదలుకొని పెద్ద వరకు. మోనార్కులు ఉంటారు సంఘాల్లో, ఎవరిని కలుపుకోరు, ఎవరిని కలవనీయరు, వారు మాత్రమే చేసేవారు ఉంటారు. దావీదు అలా కాదు. అందరినీ సమకూర్చి రండి పని చేద్దాం. తన మనసులోనిదంతా చెప్పి వారికి ముందు ఒక సవాల్ ఇచ్చాడు. నేను ఇచ్చుచున్నాను, మీరు ఎవరైనా ఇస్తారా? రండి కడదాం. అందరినీ కలుపుకొని పనిచేశాడు. సొలొమోను మందిరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. సొలొమోను ఒక్కడే చేయలేదు, పౌలు ఒక్కడే చేయలా. నేను ఒక చోట చదివాను, అంటే బయట సమాచారం ప్రకారం పౌలుతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిలో సహకరించిన వారు 120 మంది ఉన్నారట. మీరు చూడండి, పౌలు ఒక్కడు కనపడ్డు, ఒక్క ఏథెన్స్లో తప్ప. ఏథెన్స్లో ఒక్కడు కూడా ఎంత కొన్ని గంటలే. మళ్ళా పౌలన్న వచ్చింటాడు, సీలన్న వచ్చింటాడు, తిమోతి అన్న ఉంటాడు, ఎపఫ్రోదీతు అన్న ఉంటాడు, ఎపఫ్రా అన్న ఉంటాడు, లూకా అన్న ఉంటాడు, మార్క్ అన్న ఉంటాడు. ఎవరో ఒకరు పౌలుతో ఉండనే ఉంటారు. కలిసి పనిచేశారు. నిన్న కూడా అదే విన్నాం మనం. వారు కలిసి చేశారు. సేవ వన్ మ్యాన్ ఆర్మీ కాదు. సేవలో మోనార్కిజం, రాజరికం, నేనే కాదు. దావీదు కలిసి చేశాడు, కలుపుకొని చేశాడు. సొలొమోనుకు మంత్రులు ఉన్నారట. మంత్రుల పని ఏంటి? ఆలోచన చెప్పడం కదా. అసలు జ్ఞానం కలిగిన వారిలో సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వారు ఎవరున్నారు? ఎవరు లేరు. వాస్తవానికి సొలొమోనుకు ఆలోచనకర్తలు అవసరమా? అవసరమే లేదు. ఆయన ఏం చేశాడు? కలిసి పని చేశారు, కలుపుకొని చేశారు. దేవుని మందిర పనిలో దావీదు సహోదరత్వం. అందరినీ కలుపుకొని అందరితో కలిసి వారు పని చేశారు, పరిచర్య చేశారు. ప్రియులారా, దావీదును చూద్దాం, దావీదు జీవితాన్ని చూద్దాం. మందిర నిర్మాణం విషయంలో ఇశ్రాయేలు కుటుంబాల పెద్దలందరినీ పిలిపించి వారి ముందు దావీదు మాట్లాడిన మాటల్లో 4 పాఠాలు ఉన్నాయి. ఒకటి, తన హృదయాన్ని చెప్పాడు, కృంగిపోలా.
రెండవది తన భారాన్ని చెప్పాడు. మూడవది తన ధైర్యాన్ని చెప్పాడు. నాలుగవది తన దాతృత్వాన్ని చెప్పాడు. ఐదవది తన సహోదరత్వాన్ని చెప్పాడు. చూద్దాం, నేర్చుకుందాం, మేలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. కొంత విశ్రాంతి, తిరిగి మధ్యాహ్నం మీ సన్నిధిని సకాలానికి చేరి రావటానికి కృపనిమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.